4 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. స్కూల్స్, చదువులు, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రులు, డోర్ డెలివరీ, వాలంటీర్ వ్యవస్థ ఇలా అన్నీ పోయాయన్నారు వైఎస్ జగన్. రైతు భరోసా, వ్యవసాయం కూడా పోయిందన్నారు. అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలిందని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదన్నారు. పారదర్శకత అనేది ఎక్కడా లేదన్నారు. విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. వరద బాధితులకు ఎన్యూమరేషన్ సరిగా చేయలేకపోయారని, కలెక్టర్ కార్యాలయం చుట్టూ బాధితులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమకు నచ్చిన వారికి మాత్రమే పరిహారం ఇస్తున్నారని, రాష్ట్రంలో పరిపాలన ఘోరంగా తయారైందన్నారు. అందుకే ప్రజలను డైవర్ట్ చేయడానికి తెరపైకి కొత్త టాపిక్స్ తెస్తున్నారన్నారు వైఎస్ జగన్. వీళ్లు చేసిన పనులతో దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో పార్టీ అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. తాను కేవలం మీ అందరి ప్రతినిధిని మాత్రమేనని, పార్టీ మనందరిది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేద్దామన్నారు. దేశంలోనే బలమైన పార్టీగా తీర్చిదిద్దే కార్యక్రమం మొదలుపెట్టామన్నారు. వైఎస్ఆర్సీపీకి లక్షల్లో కార్యకర్తలు, కోట్ల మంది అభిమానులు ఉన్నారని, వీరందరినీ మన పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురావాలన్నారు. గ్రామాల వరకు అనుబంధ విభాగాల నిర్మాణం కావాలన్నారు. పార్టీ పిలుపిస్తే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కదలిక రావాలన్నారు. ప్రజల తరపున పోరాటాల్లో చురుగ్గా ఉండాలని పార్టీ అనుబంధ సంఘాల నేతలతో అన్నారు వైఎస్ జగన్.